ఫార్మింగ్ని గోల్డ్ మైన్ అనే మీరు మంచిది, ఫార్మింగ్ చేయడం చాలా మంచిది అని చెప్తున్నారు. సో ఇంత మంచిది అన్నప్పుడు నేను రీసెంట్గా విన్నాను, మీరు ఇండియాలో కాకుండా బయట కంట్రీలో కూడా లైక్ ఆఫ్రికాలోనూ ఎక్కడో సమ్వేర్ 1000 acres ఏమో తీసుకొని ఫార్మింగ్ చేశారంటున్నారు. ఇంత బాగున్నప్పుడు ఇక్కడ చేయకుండా అక్కడ చేయడానికి రీజన్ ఏంటి? ఇంత 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 బాగా లేదు కాబట్టి అక్కడ పోయినాము. వ్యవసాయము అంత బాగా లేదు ఇండియాలో. ముందు మన అవసరాలకు తగినట్లు ఏమేమి అవసరమో అవి పండించుకునేవాళ్ళం. మీరు జొన్నలు తింటే జొన్నలు, కూరగాయలు, ఫ్రూట్స్, అవన్నీ పండించుకునేవాళ్ళు. దానికి గౌరవం ఉండేది. మీ ఇంట్లో 100 బస్తాలు ధాన్యం ఉందంటే అబ్బా గౌరవం. మీ ఇంట్లో 100 బస్తాలు పల్లీలు వేరుశనగ ఉందంటే గౌరవం. మీకు తోట బాగుంది, వ్యవసాయం బాగా జరిగింది అంటే దేవుణ్ణి కొలుస్తారు, పూజలు చేస్తారు, వర్షం దేవుడిని. అది అంత లైఫ్ కనెక్ట్ అయ్యింది. ఆవులు, గేదెలు, వర్షాలు బాగుపడితే అంటే వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. సో వ్యవసాయం బాగుంటే అన్నీ బాగుండేవి. అందుకని అప్పుడు వ్యవసాయం బాగుండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. అన్ని గ్లోబలైజేషన్, ఎక్కడి నుంచినో మలేషియా నుంచి ఆయిల్, ఇంకో దగ్గర నుంచి పెసులు, ఇంకో దగ్గర నుంచి చక్కెర, ఏమేమో తెప్పించేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచినో యాపిల్ కాయలు, ఎక్కడి నుంచినో ఆరెంజెస్, ఫుడ్స్, ప్యాకెడ్ ఫుడ్లు, చెత్త డంప్ అయిపోతా ఉంది. సో నువ్వు చేసే పని మీద నువ్వు ఏదైతే నువ్వు ఇన్ని జనరేషన్స్ నుంచి ఆపుకుంటా నీ విత్తనాలు నువ్వు పెట్టుకొని, నీ టెక్నాలజీ నువ్వు పెట్టుకొని, ఎవరి మీద ఆధారపడకుండా బయట నుంచి టెక్నాలజీ మాన్సాంటో, గిన్సాంటో, శాండోస్, పైనూరు ఏమీ లేకుండా నువ్వు సెల్ఫ్ సఫిషియెంట్ ప్రొడక్షన్ చేసుకునేవాడు. ఎప్పుడన్నా కరువు వచ్చేది. ఆ కరువు కూడా ఏంటి, బోర్లు ఏం లేవు. కరువు వస్తే 1 సంవత్సరం, మళ్ళీ వర్షాలు పడితే కరువు తిరిగిపోయేది. ఇప్పుడు పెద్ద కరువు అని గంజి సెంటర్లో పెట్టి 50 ఎప్పుడో వచ్చిందంట. అది కూడా ఎందుకు వచ్చింది? ఒక వర్షం ఏంటంటే కాటన్కు డిమాండ్ ఎక్కువ. మనకు భలే పండేది కాటన్, బెంగాల్లో అంతా పత్తి. దాన్ని అంతమంది బేల్ చేసేవాళ్ళు కాదు, అది మీ బేల్ కట్టేవాళ్ళు కాదు. వీళ్ళు లండన్కి తీసుకోవాలని బేలింగ్ మెథడ్ కనిపెట్టి వేసి మొత్తం అంతా బట్టల కోసమని ఎక్స్పోర్ట్ చేసి వీళ్ళని కంపల్సరీగా కాటన్ ఏమని అందరినీ కాటన్ ఏమన్నారు. వాళ్ళకి ధాన్యము తినేదానికి లేకుండా చేసి దాన్ని కరువు వచ్చింది. ఒక వర్షం, హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ ఐ డోంట్ నో. వర్షాలు కూడా ఉండొచ్చు. సో కాటన్ కోసం మిగతా పంటలన్నీ కమర్షియల్ క్రాప్స్ పోయిన దానికి ఫ్యామిన్ వచ్చింది. అందుకోసం ఎందుకు నిల్వ పెట్టలేక అట్లా పోయింది.